విద్యాపీఠ ఫిజిక్స్ వాలా హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్షిప్ అండ్ అడ్మిషన్ టెస్ట్ 2025ని కూకట్పల్లిలో ప్రారంభించారు. 2024లో నిర్వహించిన టెస్ట్లో 153 కోట్ల రూపాయలకు పైగా స్కాలర్షిప్స్ పంపిణీ చేశామన్నారు అకాడమిక్ డైరెక్టర్ ఆనందరామన్. 13,77,000 మంది విద్యార్థులు లబ్ధి పొందారని, 5,400కు పైగా పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. 2025లో కూడా విద్యార్థులకు చేయూతను అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్యాపీఠ నిర్వాహకులు. అభినందనలు. ఈరోజు ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ నేషనల్ స్కాలర్షిప్ మరియు అడ్మిషన్ టెస్ట్ యొక్క లాంచ్ నిర్వహించడం జరిగింది. ఈ పరీక్ష చాలా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక విద్యాభ్యాసం అనేది లభించాలి. పోటీ పరీక్షల్లో వారు చదవడానికి వాళ్ళందరికీ కూడా అవకాశం లభించాలని చెప్పి లాంచ్ చేయబడినటువంటి పరీక్ష. క్రితం సంవత్సరం 2024లో సుమారుగా 19 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా, అందులో మనం 2.5 లక్షల మంది విద్యార్థులు జాయిన్ అయ్యి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ లభించింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారతదేశంలో అణువణువున ఉన్నటువంటి ప్రతి విద్యార్థి నీట్ కానీ, జేఈ కానీ, ఇతర ప్రవేశ పరీక్షలన్నిటికీ తయారు చేసుకున్నటువంటి వాళ్ళు చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది ఒక చాలా సువర్ణ అవకాశం. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ పరీక్షలో రాసి వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, తమను తాము ఎక్కడ అభివృద్ధి చేసుకుంటే వాళ్ళు ఒక అత్యుత్తమైన ర్యాంక్ తెచ్చుకోగలరు అనే దానికి ఒక మంచి అవకాశం ఈ పరీక్ష వాళ్ళకు అందజేస్తోంది. కావున అందరూ కూడా ఈ పరీక్షలో వాళ్ళు ఎన్రోల్ చేసుకొని రాయాలి. ఈ పరీక్ష ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష మనకు సెప్టెంబర్ 1 నుంచి 20 మధ్యలో స్కూళ్ళల్లో వెళ్ళి వాళ్లకు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆఫ్లైన్ మోడ్లో అక్టోబర్ నెలలో కూడా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ